ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక యోగా అనేది కేవలం మనల్ని బరువు తగ్గించడానికో లేదంటే ఫిట్గా ఉంచడానికో మనం ప్రాక్టీస్ చేసే ఆసనాలు కాదండి. యోగా అనేది ఒక శాస్త్రం. మరి ఈ శాస్త్రంలో చక్రా క్లీనింగ్ గురించి కూడా ఉంటుంది కదా. మనందరం కూడా మన ఎమోషన్స్ కానీ మన ఆరోగ్యం కానీ మొత్తం అంతా కూడా యోగ శాస్త్రం ప్రకారం చక్రాస్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈరోజు యోగాలో భాగంగా ఈ చక్రాస్ని మనందరం కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి యోగ శాస్త్రంలో అప్పుడప్పుడు చక్ర బ్లాకేజ్ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ చక్రాన్ని ఓపెన్ చేయాలన్నా క్లీన్ చేయాలన్నా కూడా ఎలాంటి ఆసనాలు ఉపయోగపడతాయో చూద్దామా? షట్చక్రాల్ని ఓపెన్ చేసే ఆసనాలన్నీ ఈరోజు చూపించలేమమ్మా. ముఖ్యమైన మూలాధార చక్రం నుంచి 4 చక్రాల వరకు ఉపయోగపడి వాటిని స్టిమ్యులేట్ చేసి అనేక సమస్యలు ఏవేవి తగ్గుతాయో చేసేటప్పుడు నేను చెప్తుంటాను ఏ ఆసనానికి ఎలాంటి ప్రభావం ఉంటుందో. ఇప్పుడు మలాసన వేస్తే మూలాధార చక్రానికి, అట్లాగే నౌకాసన వేస్తే నాభి దగ్గర ఉండే చక్రానికి, అలాగే మరొక ఆసనం ద్వారా మరికొన్ని చక్రాలు యాక్టివేట్ చేయబడతాయి. అలాంటి చక్రాల్ని ప్రభావితం చేసే మంచి ఆసనాలు మన ఋషులిచ్చిన విజ్ఞానంలో ఉన్నవి ఏవో ఇప్పుడు వరుసనే మీరు చూడండి. ముందుగా మూలాధార చక్రాన్ని స్టిమ్యులేట్ చేసే మలాసన్ ఎలా చేయాలో చూద్దాం. 2 కాళ్ళని ఒక అడుగు దూరంలో అట్లా పెట్టి నుంచున్న తర్వాత మోకాళ్ళను వంచి శరీరాన్ని అట్లా మోకాళ్ళ మీద కిందకి దింపి నమస్కార ముద్రలో చేతులు పెట్టి అట్లా మలాసంలో కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు మూలాధార చక్రం స్టిమ్యులేట్ అయ్యి ఆ భాగంలో మూలాధార చక్రం దగ్గర ఎక్కడ బ్లాకేజ్ వచ్చినప్పుడు ఆ బ్లాకేజ్ తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లా వేసి 1 నిమిషం 2 నిమిషాల సేపు మలాసంలో స్థిరముగా ఉన్నప్పుడు మూలాధార చక్రంలో ఈ మలాసన్ మంచి ఫలితాన్ని అందిస్తుంది అనమాట. ఇక 2వ చక్రం స్వాధిష్టాన, ఇది దేవి ఆసనంలో భంగిమ పెట్టి మనం అట్లా ఉంటాం. కింద కూర్చోకుండా నమస్కార ముద్రలో చేతులు పెట్టి గోడ కుర్చీ వేసినప్పుడు కాళ్ళు ఎలా ఉంచుతాం అలా ఉంచేసి కదలకుండా అట్లాగే ఉంటాం. ఇలా చేసినప్పుడు సంతానోత్పత్తికి సంబంధమైన సమస్యలు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ దేవి ఆసన్ అభ్యాసం చేయటం మంచిదన్నమాట. ఇక 3వ చక్రం మణిపూర చక్ర స్టిమ్యులేషన్కి నౌకాసన చేస్తాం. అప్పుడు మనం నీళ్ల మీద పడవ తేలినట్లుగా శరీరాన్ని సీటు మీద ఆనిచ్చి అటు కాళ్ళు వీపు భాగం నేల మీద లేకుండా అట్లా పెట్టి ఆ భంగిమలో కదలకుండా ఉంటాం. ఇది చేసినప్పుడు బొడ్డు భాగం దగ్గర ఉండే మణిపూర చక్ర స్టిమ్యులేషన్ ద్వారా కాస్త మలబద్ధకం కానీ క్రాన్స్ డిసీజ్ ఐపిఎస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు తగ్గుతాయి అన్నమాట. ఇక 4వది హార్ట్ చక్ర అనాహత చక్ర, ఇది ఉష్ట్రాసన చేయటం ద్వారా హృదయ చక్ర లవ్ చక్ర అనేది స్టిమ్యులేట్ అయ్యి కాస్త మనసు మంచిగా ఉంటుందన్నమాట. ఈ 4 రకాల ఆసనాలు చేయటం ద్వారా కింద భాగం నుంచి హృదయ భాగం ఉండే వరకు చక్రాలను స్టిమ్యులేట్ చేయడానికి ఇవి 4 ఉపయోగపడతాయి కాబట్టి అభ్యాసం చేయటం మంచిది. మన శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ అంతటినీ కూడా చాలా బాగా యాక్టివేట్ చేసి బ్రెయిన్ని సమర్థవంతంగా పనిచేసేటట్టు చేసి మానసికంగా శారీరకంగా మనం బాగా ఉత్సాహంగా ఉండేటట్టు చేయటానికి ఈ షట్చక్రాల స్టిమ్యులేషన్ యోగా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని అప్పుడప్పుడు మీరు చేసే ఆసనాల్లో కూడా ఇవి ఇంతకు ముందు బరువు తగ్గడానికి అని చేస్తుంటారు, పొట్ట తగ్గడానికి, కానీ ఇండైరెక్ట్ గా చక్రం కూడా స్టిమ్యులేట్ అవుతుందని ఇప్పుడు అర్థం అవుతుంది. కాబట్టి మానకుండా వీటి కోసమన్నా కొన్ని ఫలితాల కోసం మీరు యోగా ఇట్లాంటి వాటిని అభ్యాసం చేయండి. చూసారు కదండి, మరి మన యోగ శాస్త్రం ఎంత ప్రాచీనమైనదో ఆ విజ్ఞానం కూడా అంతే ప్రాచీనమైనది. మరి మనందరం కూడా ఆరోగ్యం కోసము, ముఖ్యంగా మానసిక శారీరక ఆరోగ్యం కోసము ఈ చక్ర క్లెన్జింగ్ టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేద్దాము ప్రతిరోజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.